హాయ్ అండి. ఈరోజు నేను టొమాటో పప్పు చేస్తున్నాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. 2-3 సార్లు కడిగేసి ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. నేను కుక్కర్లోనే వండుతానండి, కానీ కుక్కర్కి మూత పెట్టను. ఎందుకంటే ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో కుక్కరు పేలింది. అప్పటి నుంచి నాకు భయం. అందుకని మామూలుగా స్టవ్ మీదే వండేస్తానండి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిస్తానండి. అప్పుడు పప్పు అంతా కొంచెం ఉడికిద్ది కదా, అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు పెట్టేస్తే మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయిద్ది. చూసారు కదండి, మన పప్పు అయితే 70% ఉడికిపోయిందండి. చూస్తున్నారుగా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 టమాటాలని ఇలా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే 1½ టేబుల్ స్పూను కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేస్తున్నాను. అలాగే చింతపండు చూశారు కదా, కొంచెం అంటే చిన్న నిమ్మకాయలో సగం చింతపండు అండి. ఇది నానపెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పులుసు తీసేసి ఇందులో పోసేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా పోసాం కదా, వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, మన పప్పు, మనం వేసిన ముక్కలు చక్కగా ఉడికిపోయినాయండి. మూత తీయంగానే ఆ కసూరి మేతి వాసన వస్తుంది. అబ్బా, అద్భుతం అండి. ఆ స్మెల్లే మామూలుగా లేదు. ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేసాం కదండి, ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు మన పప్పుని పోపు పెట్టుకుందామండి. మనం ఆ కసూరి మెంతి వేయడం వల్ల మన టమాటా పప్పు మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచి కూడా వస్తుందండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి మన టమాటా పప్పు రుచినే మార్చేసిద్దండి. అంత బాగుండిద్ది. ఒకవేళ మీకు అలవాటు లేకపోయింటే ఈసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం రండి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. అక్క గంటి పెట్టి టేబుల్ స్పూన్ అని అనుకోమాకండి. 3వ గంటి కొంచెం వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తున్నాను. మన పప్పు మంచి ఫ్లేవర్ వస్తుందండి. భలే టేస్టీగా కూడా ఉంటుంది. మన ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు. ఇప్పుడు ఇందులో ఒక 6-7 చిన్నుల్లిపాయలని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, మన పోపు కనుక మాడిపోయిందనుకోండి, పప్పు రుచి అంతా పోతుందండి. అంటే సగం టేస్ట్ మన పోపులోనే ఉండిద్ది. అదే తాలింపు. మాకు అలా అలవాటు అయిపోయింది పోపు అనడం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. మన పప్పులో వేసుకుందాం. మన పోపు అయితే చక్కగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మన పోపుని ఇందులో వేసేసుకుందామండి. పోపు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేసాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా మన పప్పుకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం.
చూసారు కదండి, మన టమాటా పప్పు అయితే చాలా అంటే చాలా యమ్మీగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మాధవి అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.